ముసుగులు ఉన్న దొంగల్ని గద్దె నుండి తరివేద్దామా దేశం ఆకలి తీర్చే రైతుల ఆశలు చిదిమే వైనాలు ప్రాణం నిలిపే అన్నదాతల ఊపిరి తీసే చట్టాలు భావితరాలకు సంఖ్యలు కొడమి తల్లి మెడ కురికాడు राकेश सिंह दिखाए जिंदाबाद राकेश सिंह दिखाए रद्दु చేయాలి ఉచిత విద్యుత్ మీటర్లు బిగించే విధానాన్ని జై కిసాన్ అశోక్ నాగర్ అలాగే ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య గారు కార్యక్రమానికి విచ్చేసి మీ అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. రైతు పోరాట సమన్వయ సమితి పిలుపు మేరకు ఈ మహా పంచాయతీ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. दुनिया का वर्ग संघर्ष बर्बाद करने के लिए भारत में आरएसएस पर उसकी मानसिकता भटकाव में लाने की कोशिश आज तक आरएसएस ने की है। साल बाबरी मस्जिद राम मंदिर के नाम पर हिंदू मुस्लिम के दंगे की बहस संसद में केवल संसद आम किसान और मजदूर के लिए कामयाब नहीं थी और ये अभी जो एक होती है और विकसनशील देश में उसकी हिफाजत होती है। साथियों, ये अमेरिकन साम्राज्य झूठा लोकतंत्र के खिलाफ है। हम पूरी आजादी चाहते हैं, हम पूरा इनकलाब की आवाज ललकार, हम बहुत कम है। इनकलाब जिंदाबाद, लाल सलाम। విత్తనం వేయాలిరా, ఓ విత్తనం వేయాలిరా. పల్లెలో పనివాడ పశువులకు చలికాడ, పల్లెలో పనివాడ పశువులకు చలికాడ, తొలివాన కురిసిందిరా, ఇల్లు నిండిపోవాలిరా, కష్టజీవులకెల్లా పండుగవ్వాలిరా, కష్టజీవులకెల్లా పండుగవ్వాలిరా. కార్తీక మాసాన పస్తులను నప్పించి, కార్తీక మాసాన పస్తులను నప్పించి, పల్లెలో పనివాడ పశువులకు చలి కురిసిందిరా, భూదేవి పిలిచిందిరా, భూదేవి పిలిచిందిరా. ఏకమయ్యేదాకా హెచ్చు తగ్గులు సమస్య ఏకమయ్యేదాకా, రైతు కూలీలంతా రాజ్యమే లేదాకా, రైతు కూలీలంతా రాజ్యమే లేదాకా. మనకెందుకులే అనుకుందామా, నిగ్గదీసి ప్రశ్నిద్దామా, మనకెందుకులే అనుకుందామా, నిగ్గదీసి ప్రశ్నిద్దామా. పాలన ముసుగులో ఉన్న దొంగల్ని గద్దె నుండి తరిమేద్దామా, పాలన ముసుగులో ఉన్న దొంగల్ని గద్దె నుండి తరిమేద్దామా. దేశం ఆకలి తీర్చే రైతుల ఆశలు చిదిమే వైనాలు, ప్రాణం నిలిపే అన్నదాతల ఊపిరి తీసే
చట్టాలు, ప్రాణం నిలిపే అన్నదాతల ఊపిరి తీసే చట్టాలు. రెక్కలు విరిగిన పక్షికి స్వేచ్ఛగా ఎగిరే శక్తి ఉంటుందా? చితికిన రైతుకు బలవంతులతో గెలవడం సాధ్యమవుతుందా? రెక్కలు విరిగిన పక్షికి స్వేచ్ఛగా ఎగిరే శక్తి ఉంటుందా? చితికిన రైతుకు బలవంతులతో గెలవడం సాధ్యమవుతుందా? స్వేచ్ఛ పేరుతో రైతును భూమికి దూరం చేసే కుట్రలు, స్వేచ్ఛ పేరుతో రైతును భూమికి దూరం చేసే కుట్రలు. దినాలు ప్రాణం నిలిపే అన్నదాతల ఊపిరి తీసే చట్టాలు, ప్రాణం నిలిపే అన్నదాతల ఊపిరి తీసే చట్టాలు. మద్దతు ధరల హక్కును పూర్తిగా కాలరాస్తుంటే, స్థానిక మార్కెట్ వ్యవస్థ కూల్చి దళారీ కొమ్ము కాస్తుంటే, కనీస మద్దతు ధరల హక్కును పూర్తిగా కాలరాస్తుంటే, విచ్చలవిడిగా నిల్వలు చేసి ధరలను పెంచే ఎత్తులు, విచ్చలవిడిగా నిల్వలు చేసి ధరలను పెంచే ఎత్తులు, నియంత్రణకు నీళ్ళదిలేసి మన ప్రాణం తీసే యుక్తులు. మనకెందుకులే అనుకుందామా, నిగ్గదీసి ప్రశ్నిద్దామా. ఈ జాతికి మారు పేరన్నారు, స్వదేశీ మంత్రాలు చదివారు. అరే 2 లక్షల సూటు రోజు మార్చి రోజు ఓటు, 2 లక్షల సూటు రోజు మార్చి రోజు ఫ్లైట్. ఇదే అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో. దేశానికి అవినీతి జయమ్మడి, అయ్యా విజయ మాల్యా ఏడి. కేసి వెళ్ళిపోయెను సర్కారు. అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో. చిన్న హక్కులకై పోరాటం చెయ్యాలి, హక్కులకై పోరాటం చెయ్యాలి. ఎంత నడుస్తున్నా కేంద్రం మన చెత్తకు దిగి రావాలి. అరే నియంతలా నడుస్తున్నా కేంద్రం మన చెత్తకు దిగి రావాలి. అయితేగా ఉందామన్నా హామీ తప్పకుండా నెరవేర్చాలి. ఏపీకి ఇస్తామన్నా. ఈరోజు ఈ సభకి వచ్చిన అందరూ ఎందుకు ఈరోజు గజ్జగట్టి ఆటలాడి గలం విప్పి పాట పాడి పొంగడి భూదాన వేసి ముళ్ళు కర్ర చేత బట్టి, పొంగడి భూదాన వేసి ముళ్ళు కర్ర చేత బట్టి, అరుణోదయ కళాకారులం పేదోళ్ళ కొరకు ఆటలాడి పాట పాడెను. అరుణోదయ కళాకారులం పేదోళ్ళ కొరకు ఆటలాడి పాట పాడుతాం. అరుణోదయ కళాకారులం రైతు కూలి పడుతున్న కష్టమేందు నష్టమేందు, రగుల్బాజి దోపిడేందు దళారీల మోసమేందు, బాజీ దోపిడేందో దళారీల మోసమేందో, రైతు కూలి పడుతున్న కష్టమేందో నష్టమేందో, రైతు కూలి పడుతున్న కష్టమేందో నష్టమేందో,
మోసమేందో దగులుబాజీ దోపిడేందో దళారీల మోసమేందో చెప్పు చెప్పి గుండెలిప్పి మేము సంగతి చెప్పేదాం అరుణోదయ కళాకారులం పేదోళ్ళ కొరకు ఆటలాడి పాట పాడేదాం అరుణోదయ కళాకారులం పేదోళ్ళ కొరకు ఆటలాడి పాట పాడేదాం దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలెందుకు రోరన్నా ఎందుకు రోరన్నా ఎందుకు రోరన్నా మొక్కలు నాటిన కూలీలనెందుకు జైళ్ళలో పెట్టిండ్రోరన్నా జైలలో పెట్టిండ్రోరన్నా పండ్రోరన్నా మీరే చెప్పండ్రోరన్నా ఏది ధర్మమో ఏది అధర్మమో మీరే చెప్పండ్రో రైతు పోరాట సమన్వయ సమితి సంయుక్త కిసాన్ ప్లీజ్ కొంచెం అవుతుంది బాగా ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు అశోక్ ధవాలే నేషనల్ ప్రెసిడెంట్ నెక్స్ట్ బాలక డాక్టర్ కొల్ల రాజమోహన్ గారు పి జమలయ్య గారు ఆంధ్రప్రదేశ్ అలాగే శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర రండి బాబు సింగ్ గారికి ఇవ్వండి రెడ్డి గారు బాలకరణ్ సింగ్ గారికి ఇవ్వండి జేఏసీ నాయకుడా ఇలా రారా ఒక లిస్ట్ టికాయత్ గారిని వారి సందేశం అని చెప్పి కోరుతా ఉన్నాను. వారు చెప్పేటటువంటి ఆ సందేశాన్ని జయంతి బాబు గారు ట్రాన్స్లేట్ చేస్తారు. కార్మిక పోరాటాలు రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి. విద్యుత్ సంస్కరణ బిల్లును వెంటనే రైతాంగ పోరాటాలు వర్తిల్లాలి రైతాంగ పోరాటాలు నశించాలి కార్పొరేట్ సామ్రాజ్యం. చట్టబద్ధ మద్దతు ధరని అమలు చేయాలని, రైతుల ఆత్మహత్యలు నివారించడానికి కేరళ రాష్ట్రంలో ఉన్నట్టుగా రైతు రుణ ఉపశమన చట్టం కేంద్ర స్థాయిలో తీసుకురావాలని సామాన్య ప్రజానీకం యొక్క నడ్డి విరుస్తూ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, అలాగే మన రైతుల్లో సన్నకారు, చిన్న రైతులు, కౌలు రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితులు కల్పించబడేలా చరిత్రలో లేని విధంగా ఒక్కసారే 50% ఎరువుల ధరలు పెంచినటువంటి వాటిని ఉపసంహరించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఉద్యమానికి మద్దతుగా మన ఒంగోలు పట్టణంలో ఈనాడు రైతాంగ సమన్వయ సమితి ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ మహాపంచాయతీకి బహిరంగ సభకు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రముఖ రైతు నాయకులు, ఈనాడు భారతదేశంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది ఒక ఆశ జ్యోతి. రాబోయే కాలంలో వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటూ ఉన్న సమస్యల పరిష్కారంలో పోరాటానికి నాయకత్వం వహిస్తూ మన సమస్యలు పరిష్కరించడానికి కృషి జరిపేదానికి ప్రధానంగా నడుం కట్టి ఉద్యమానికి బలం చేకూరుస్తూ ఉన్నటువంటి రాకేష్ సింగ్ టికాయత్ గారు, అట్లాగే అశోక్ ధవలే గారు, ఆయన నాసిక్ నుంచి ముంబైకి 200 కిలోమీటర్ల దూరం పాదయాత్ర గిరిజనులు, హరిజనులు, సన్నకారు, చిన్న రైతులు, బలహీన వర్గాల ప్రజలు వీరందరినీ, వాళ్ళల్లో చాలామంది పాదరక్షలు లేకుండా కూడా కాళ్ళు బొబ్బలు కడతా ఉన్నా కానీ నడిచినటువంటివి ఒక
బ్రహ్మాండమైనటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి పోరాట యోధుడు అశోక్ ధవలే గారు అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ 3 చట్టాల గురించి మొట్టమొదట ఆ 3 చట్టాల వలన ఎటువంటి ప్రమాదం జరగబోతూ ఉంది, వ్యవసాయం ఏ రకంగా దెబ్బతినబోతూ ఉంది, రైతుల యొక్క ఆదాయాలు ఏ రకంగా దెబ్బతినబోతూ ఉన్నాయి, మార్కెటింగ్ వ్యవస్థ ఎట్లా నిర్వీర్యమైపోయి బీహార్లో వలె కారు చౌకగా ఈ కార్పొరేట్ సంస్థలకి అమ్ముకోవాల్సిన దుర్గతి పడుతుంది అని చెప్పి గ్రహించి మొట్టమొదటిగా ఉద్యమాన్ని ప్రారంభించిన పంజాబ్ రాష్ట్రంలో ఆ రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మన బల్కాన్ సింగ్ బ్రార్ గారు, అట్లాగే మన ప్రముఖ రైతు నాయకుడు ఈయన ధరంపాల్ సింగ్ గారు, యదువీర్ సింగ్ గారు, అట్లాగే మనవాడు మన తెలుగు బిడ్డ ఆల్ ఇండియా వ్యవసాయ కార్మికుల సంఘానికి అధ్యక్షుడిగా ఢిల్లీలో ఉండి ఈ ఉద్యమానికి ఎంతో బాసటగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి సంధానకర్తగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి బి వెంకట్ గారు, అట్లాగే వేదికను అలంకరించినటువంటి అనేక మంది పెద్దలు, మన అశోక్ ఘాయల్ గారు, అట్లాగే ఇంకా అనేక మంది మన స్థానికంగా మనతో ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నటువంటి పెద్దలు, మన నాకే నరసింహారావు గారు కానీ, అట్లాగే మన జమలయ్య గారు కానీ, అట్లాగే ఇక్కడ మన వెంకయ్య గారు కానీ, అనేక మంది నెల్లూరు జిల్లా నుంచి కోటిరెడ్డి గారు వచ్చారు, అట్లాగే తెలుగు రైతు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నాడు, సోదరిమణి లలిత కుమారి, అట్లాగే హనుమారెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మేము మీకు కొన్ని విషయాలు మనవి చేశాం. ఇప్పుడు ఉన్నటువంటి చాలా స్వల్ప సమయం. नन्हे मुन्ने बच्चों, आज यहाँ पे आए हैं, करीब 2 दिन हमको आंध्रा में हुए। यहाँ की भी पूरी जो हालात है, पूरे देश की जो स्थिति किसान की है, जो स्थिति दूध के किसान की है, जो स्थिति टीके किसान की है, वो पूरे देश में एक है। इन्हीं सब मसलों को लेकर दिल्ली में 5 महीने से देश की राजधानी को किसानों ने चारों तरफ से घेर कर रखा है। पिछले 4 महीने 5 महीने हो गए, और जब तक भारत सरकार किसान मोर्चे से, जो संयुक्त किसान मोर्चा है, किसान संगठन से बातचीत नहीं करेगी, उनका समाधान नहीं करेगी, जब तक हम वो मोर्चे छोड़ने वाले नहीं हैं। వేదికను అలంకరించినటువంటి పెద్దలు, రైతు నాయకులు, ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. భారతదేశంలో ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి పోరాటం మహోద్ధృతమైనటువంటిది. జనవరి నెల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం రైతులతో, రైతు సంఘాలతో, ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నటువంటి నాయకులతో ఎటువంటి చర్చలు జరపకుండా కాలయాపన చేస్తా ఉన్నది. ఈ చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతూ ఉందని చెప్పనని కిసాన్ సంయుక్త మోర్చా నిర్ణయం తీసుకున్నది. ఆ విధంగా దేశంలో ఉద్యమం జరుగుతూ ఉన్నది. कानून भारत सरकार लेकर आई, बेहद खतरनाक कानून। यहाँ पे भी जो मंडियां हैं उसके अंदर अभी आपके यहाँ पे हम रुके, जो वहां के अधिकारी थे मंडी के, उन्होंने बताया कि मंडियों के सैलरी, जो कर्मचारी काम करने वाले हैं उनकी सैलरियां नहीं गई। यही हालात पूरे देश के होने वाले हैं। अभी तो ये कानून लागू हुआ है, यही हालात जो रिपोर्टें आ रही है स्टेटों से, सबसे पहला टारगेट होगा जो वहां के कर्मचारी होंगे, उनकी सैलरियां नहीं जाएगी, और 2 साल के अंदर पूरी मंडी ब्लॉक हो जाएंगी। ये है वो काला कानून। उसके बाद तुम्हें दूसरे वाले कॉन्ट्रैक्ट फार्मिंग पाएंगे, होल्डिंग पाएगी। जिस तरह से आज भी पता चला कि हरियाणा के अंदर जो इनके गोदाम हैं, जो बड़े बड़े
कैपेसिटी के गोदाम इन्होंने बनाए, उनके अंदर क्योंकि मंडियां बंद हैं और सीधा अडानी के जो गोदाम हैं वहां पे किसान अपना माल लेकर जा रहे हैं। तो किस तरह से किसानों को घेरने का एक षड्यंत्र रचा जा रहा है। ये आने वाले टाइम पे किसान को भी नुकसान इसका होगा, जो आम कंज्यूमर होगा उसको भी नुकसान होगा, अनाजों की कीमतें बढ़ेगी और उसका पूर्ण रूप से नुकसान देश की जनता को होगा। ఈరోజు ఈ నల్ల చట్టాలు మనం పండించినటువంటి పంటలు అమ్మకం జరుగుతూ ఉన్నాయో, మండీలు మొదటగా మూతపడినటువంటి ఫలితంగా అక్కడ పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళు ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. రెండో వైపున రైతాంగం మండీలు మూసేసినందువల్ల ధాన్యం దాచిపెట్టుకోవడానికి ఏదైతే అదాని ఈ కంపెనీలు గోడౌన్లు నిర్మించినాయో ఆ గోడౌన్లో వాటిని నిలవబెట్టుకునేటువంటి ఒక దుస్థితి ఈ రోజున ఏర్పడతా ఉన్నది. ఇంకో వైపున చట్టాన్ని చూసినట్లయితే ధరలు అధికంగా పెంచి ఈ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మొత్తం భారత ప్రజానీకం తిండి గింజలు దొరకకుండా చేసేటువంటి అధిక ధరలకు అమ్ముకునేటువంటి పరిస్థితులు భారతదేశంలో ఈ నల్ల చట్టాలు 3 చట్టాల వల్ల రాబోతా ఉన్నాయి. क्योंकि जो सरकार है, सरकार को बड़ी कंपनियां आज चला रही है। जिसके लीडर थे वे अंदर हाउस अरेस्ट हैं, दिल्ली के अंदर वे बोलते नहीं। तो सरकार कोई बीजेपी की नहीं है, भारत में कंपनियों की सरकार है। आज यही हाल होना है। जिस तरह से बड़े बड़े गोदाम बनेंगे, अभी आपने देखा होगा कि 2 से 2.5 महीने पहले जो आलू जो पोटैटो था उसका रेट 40 रुपए पर केजी था। जब वो व्यापारियों के पास से आम जनता में आया और अभी जब किसान की फसल आई तो उसका रेट 3 से 4 रुपए पर केजी है। क्योंकि जब वो गोदामों में चला जाएगा तो कीमतें महंगी होगी और जब किसान की फसल आएगी तो सस्ती होगी। ये करना है हमको। किसान, मजदूर, महिलाएं, दुकानदार, कर्मचारी सबको इकट्ठा होना है। ये लड़ाई अकेले किसान की नहीं है, ये लड़ाई अकेले महिलाओं की नहीं है, ये लड़ाई अकेले मजदूरों की नहीं है। क्योंकि एक सेक्टर को ये मारने का काम कर रही, तो हमको सबको इकट्ठा होना पड़ेगा। మనం గమనించినట్లయితే 2-2.5 నెలల క్రితం ఉర్లగడ్డల రేటు రైతుల దగ్గరికి మరలా ఉర్లగడ్డలో పంట వచ్చేటప్పటికే కిలో 3 రూపాయల నుంచి 4 రూపాయలకి తగ్గించేసి రైతుల్ని దివాళా తీయించేటువంటి పరిస్థితి కార్పొరేట్ కంపెనీలు చేస్తా ఉన్నాయి. ఈ నల్ల చట్టాల యొక్క ఫలితం ఈ ఉర్లగడ్డ రైతులకు దేశంలో ఏ విధంగా ఉన్నదో ఇటువంటి పరిస్థితులే రాబోతా ఉన్నాయి. దీనివల్ల రైతులకే కాదు మొత్తం భారతదేశ ప్రజానీకానికి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. हो ये जितने भी सेक्टर्स थे, करीब 23 बड़ी भारत सरकार के जो उपक्रम थे, इन सबको बेचने का काम करा जा रहा। उनके भी जो कर्मचारी हैं उनको भी इकट्ठा होना पड़ेगा और एक बड़ा आंदोलन सब लोग मिलेंगे जब ही इस भारत सरकार का मुकाबला हो सकता है। नहीं तो ये अलग अलग सेक्टरों को अलग अलग दबा के पीटने का काम करेंगे और जो इनका जो टारगेट है दूसरे सेक्टरों को बेचने के बाद में, अब इनका सेक्टर जो खेती का सेक्टर है, जो किसानी का वो है, उसके ऊपर आ गया और अगला इनका होगा कि किसानों की जमीन छीन के बड़ी कंपनियों को दी जाए और वे कंपनियां इस पे खेती करेगी। अगला टारगेट ये है। गुजरात में ये मॉडल तैयार हुआ है। మనం చూసినట్టు చేస్తా ఉన్నాయి. రాజకీయ పార్టీలకు బదులుగా కంపెనీలు ఈ రోజున భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. మోడీ ప్రభుత్వం 23 ప్రభుత్వ రంగ సంస్థల్ని బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇలా అనేక రంగాల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది ఒకటే కాదు, ఈ మొత్తం ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఈ రోజున మన వ్యవసాయ రంగంలోకి వచ్చింది. భూములు కూడా కార్పొరేట్ రంగాలకు అప్పచెప్పేటువంటి ఒక చట్టాలను ఈ రోజున భారతదేశంలో ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. వీటికి వ్యతిరేకంగా అందరం కార్మికులు, కర్షకులు అందరూ కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. गांव में खेती करेगी वो लाभदायक होगी
उसी गांव का जो खेत में काम करता था किसान, वो नुकसान में होता था। ये कौन सा फार्मूला है? यही हालात पूरे देश में होंगे। जो भारत सरकार कह रही, जो मोदी सरकार कह रही, उनका कहना है कि गुजरात मॉडल पूरे देश में लागू होगा। ये गुजरात मॉडल होगा जिस तरह से जमीनें छीनी जाएगी, जमीनों का अधिग्रहण करा जाएगा। ये गुजरात मॉडल है। हमको इसका मुकाबला करना पड़ेगा, लड़ना पड़ेगा, इकट्ठा होना पड़ेगा। మనం గుజరాత్లో చూసినట్లయితే 60 గ్రామాలు ఉన్నది. जैसे 26 तारीख में 26 जनवरी दिल्ली के अंदर किसानों का बड़ा प्रोटेस्ट हुआ, उसमें करीब 3.5 लाख ट्रैक्टरों ने उस आंदोलन में हिस्सा लिया। उसमें 25 लाख के आसपास उसमें लोग आए और आज भी दिल्ली के अंदर करीब 25,000 ट्रैक्टर अभी दिल्ली के अंदर हैं और कई लाख आदमी दिल्ली के चारों तरफ को हैं। इसी तरह के हमको जो पॉइंट है, पूरे देश भर में अभी हजारों जगह आंदोलन चले हुए हैं। इसी तरह के आंदोलन अलग अलग इश्यू को लेके जो लोग दिल्ली नहीं जा सकते, उन लोगों को अपने सेंटर पॉइंट्स यहाँ पे स्टेटों में बनाने पड़ेंगे। మనం చూసినట్లయితే तो आंदोलन के लिए तैयार रहना पड़ेगा। आंदोलन के जो फार्मूले भी होंगे वो भी आपको बताने पड़ेंगे। वो है कि हर गांव से ट्रैक्टर अपने तैयार करो, क्योंकि जो भी आंदोलन होगा गाड़ियों से मूवमेंट नहीं, आप ट्रैक्टर से आंदोलन करना सीखो। ट्रैक्टर ट्रॉली, उसमें अपना राशन और इतने लोग आप निश्चित करो। एक गांव से करीब 15 आदमी को निश्चित करो कि ये 15 आदमी मूवमेंट के लिए हमको भेजना है। डिस्ट्रिक्ट हेडक्वार्टर भेजना, तहसील हेडक्वार्टर भेजना, या स्टेट की राजधानी पे हमको भेजना। तो 15 आदमी और वो 10 से 15 दिन के लिए, उसके बाद में फिर रिपीट आदमी हो जाए तो हमारा मूवमेंट बड़ा चल सकता है। आंदोलन ट्रैक्टर से होगा तो आंदोलन मजबूत चलेगा, क्योंकि दिल्ली का आंदोलन और जितने भी आंदोलन पंजाब, हरियाणा, उत्तर प्रदेश, राजस्थान, जो भी आंदोलन हो रहे हैं, देखिए कर्नाटक तक, वहां पे आंदोलन ट्रैक्टर से अब आंदोलन हो रहे, तो हमको ट्रैक्टर को ही इस्तेमाल करना है। एक नई परंपरा देश में ये हमको लानी पड़ेगी। మన ఉద్యమం నిర్వహించాలనుకుంటాము। ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఒక ట్రాక్టర్ తీసుకొని ఆ ట్రాక్టర్ కి 15 మంది ఉద్యమకారులను తీసుకొని అక్కడ ఉద్యమం నిర్వహించడానికి ప్రతి గ్రామం నుంచి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది। 15 రోజుల పాటు వాళ్ళు అక్కడ ఉద్యమం చేసిన తర్వాత మరలా రెండవ ట్రాక్టర్ లో ఇంకో 15 మంది అక్కడికి చేరే విధంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది। ఆ ట్రాక్టర్ లోనే, ట్రక్కుల్లోనే కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా తీసుకువెళ్లి మన ఉద్యమాన్ని సజీవంగా ఆ ప్రాంతంలో కొనసాగించాలని చెప్పి మన కిసాన్ మోర్చా కోరుతా ఉన్నది। उन लोगों को हमको साथ लेना है, जितने भी हमारे फोर्सेस के लोग हैं उनको भी हमको साथ लेना है। उनके भी जो इशू हैं उनको भी हमको साथ लगाना, उनके इशू हमको उठाना है। जब भी संयुक्त मोर्चे की बातचीत भारत सरकार से होगी, हम उनके भी मुद्दे उठाएंगे। 1 रैंक 1 पेंशन वाला जो इशू है उसको भी हम टच करेंगे। जितने भी हमारे लोकल पुलिस के जवान हैं उनके भी हम आवाज उठाएंगे। उनकी भी सैलरियां कम है, उनके भी जो मकान वो बना कर दिए जाते हैं, उनका साइज छोटा है। ये भी सारे चीजें जब हमारा मोर्चा बातचीत भारत सरकार से करेगा तो ये इशू भी हमारे रहेंगे। हम जो कर्मचारी हैं वो हमारे ही परिवारों के बीच से हैं, उनको हम लेके साथ में चलेंगे। దేశంలో కర్షకుల యొక్క సమస్య इन्होंने छोटा बड़ा किसान बांटा, इन्होंने हिंदू मुसलमान बांटा, इन्होंने एससी नॉन एससी बांटा। अब ये कोरोना के नाम पे इस आंदोलन को बांटने की कोशिश करेगी, कोरोना के नाम पे इस आंदोलन को कुचलने की कोशिश करेगी। लेकिन पूर्ण रूप से दिल्ली का आंदोलन, यहाँ के आंदोलन पूर्ण रूप से हमने तैयारी कर ली है। हम किसी भी सूरत में कोरोना के इससे भय से अपने आंदोलन न खत्म करेंगे, न आंदोलन उठने देंगे, क्योंकि एक सरकार की यह भी एक चाल हो सकती है कि दिल्ली के आंदोलन को कोरोना महामारी के नाम पे तोड़ दिया जाए। हमने सरकारों को, सब लोगों को ये कहा है कि जो कोरोना की गाइडलाइंस होगी उसका हम सब लोग पालन करेंगे। लेकिन
जो भारत सरकार है, जो बीजेपी के लोग हैं, अभी जो बंगाल में दूसरी जगह चुनाव चल रहे हैं, वहां पे वे कोई गाइडलाइंस का कोई पालन नहीं कर रहे। हम पूर्ण रूप से कोरोना की जो गाइडलाइंस होगी उसका पालन करेंगे, अपने धरने खत्म नहीं करेंगे। జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమాన్ని ఉత్తరప్రదేశ్ పంజాబ్ పేరుతోటి లేదా రాష్ట్రాల పేరుతోటి కులం పేరుతోటి మతం పేరుతోటి కరోనా పేరుతోటి 2021 का साल ये आंदोलन का साल है। हमको आंदोलन करना पड़ेगा, लड़ना पड़ेगा और हम इसी स्लोगन के साथ में आपका धन्यवाद देंगे कि लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे। और एक नारा जो जवानों के लिए है, हम ही किसान हैं, हम ही जवान हैं, ये नया नारा है। इन नया के साथ में आप सब लोगों का धन्यवाद। जय हिंद, जय भारत, जय आंध्र। 2021 ఉద్యమ నామసం జవాన్లు కూడా వాళ్ళు కూడా రైతులే, వాళ్ళ యొక్క సమస్యలు జై జవాన్ జై కిసాన్ అని భుజం భుజం కలిపి ఈ ఉద్యమం ముందుకు సాగుదాం తెలియజేస్తూ ఇంతటితోటి విరమిస్తాం। धन्यवाद धन्यवाद। Rakesh Tikait ji, all other respected speakers and leaders on the dais, and my dear friends, on behalf of the Sanyukta Kisan Morcha, All India Kisan Sangharsh Coordination Committee and the All India Kisan Sabha, I congratulate all of you for holding this very successful Kisan Mahapanchayat in Ongole in Prakasham district of Andhra Pradesh. We are very happy. For the last 2 days, one big Kisan and Mazdoor Mahapanchayat was held in Vishakhapatnam yesterday. Today Vijayawada and today evening Ongole. All three very, very big programs. I want to give all salute to the farmers and workers of Andhra. My friends, Rakesh ji talked to you about the Delhi agitation. 5 months that agitation is continuing. Lakhs of farmers are still on the Delhi borders. 375 have lost their lives. They have become martyrs in these last 5 months. And still, the government is not willing to concede the demands. This is an agitation which has faced the repression of the BJP government. It has faced the defamation of the BJP government. It has faced cold. It has faced rain, it has faced heat, every single thing it has faced, but it is even stronger than before in these last 5 months. ఈరోజు ఉద్యమంలో లక్షలాది మంది ఢిల్లీలో పాల్గొంటా ఉన్నారు. చలి, వేడి లేకపోతే ప్రభుత్వ నిర్బంధం ఇలాంటివి ఏవి కూడా ఈ ఉద్యమాన్ని ఆపలేకపోయినవి. 375 మంది రైతులు ఆత్మార్పణ చేసినా ఈ ఉద్యమం ముందుకు మరీ సాగుతోంది తప్ప ఈ వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి లేదు. All those who have gathered, not only in Delhi but who have supported this agitation in Andhra, Telangana, other states, they come from all religions. They are Sikhs, Hindus, Muslims, Buddhists, Christians. All farmers, regardless of religion, have come together. Regardless of caste, all castes have come together. All language speaking farmers have come together. This is a secular struggle. Secondly, this struggle, for the first time, it has hit out against the nexus of the communal government and the corporate lobby, and this agitation has hit out against all the neoliberal policies that have been continuing in India for the last 30 years, but which have been speeded up in the last 7 years by the BJP Modi government. ఈ ఉద్యమం మతాలకు అతీతంగా
అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని భాషల వారు ఈ ఉద్యమంలో మమేకమవటం ఒక సెక్యులర్ ఉద్యమం, లౌకిక ఉద్యమం ఇది. మరొక వైపున ఇది మొత్తం కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి ఇది ఒక తీవ్ర స్థాయిలో ఈ రోజు ఉద్యమం వచ్చింది. These 3 farm laws. Number 2, these laws will end the system of government procurement. Number 3, it will stop all the grain going to the godowns of the Food Corporation of India. And number 4, it will, if no food gathers there, it will stop the entire public distribution system of India, ration system, of which 81 crore people take advantage. All that will also end. And number 5, it will finally lead to farmers of India losing their own land. That is the 5 effects of these 3 farm laws against which we are all fighting. ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలు చాలా ప్రమాదకరమైనటువంటి చట్టాలు. ఇందులో ఒకటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. అదేవిధంగా రైతులు భూములు కోల్పోయేటటువంటి పరిస్థితి ఈ కార్పొరేట్ ఒప్పందాల వల్ల వస్తుంది. ఈ విధంగా 5 విధాలుగా రైతులకి నష్టదాయకమైనటువంటి, ప్రజలకు నష్టదాయకమైన చట్టాలు కాబట్టి ఈ పోరాటం ముందుకు వచ్చింది. 107 countries in the world, one of the hungriest countries, 94 number. With these laws, Essential Commodities Act, etc., first law do away with APMC, corporate agriculture. As a result of this, hunger will grow, starvation will grow, malnutrition will grow, and all sections of the people will be affected. And that is why we are all saying farmers are not fighting only for themselves. They are fighting for their own demands, but not only for their own demands. They are fighting for entire people of India. That is the very important thing that all of us must understand and must support even more strongly than before. ఈ రోజు రైతులు సాగిస్తున్నటువంటి పోరాటం కేవలం రైతుల కోసమే మాత్రమే కాదు, మొత్తం ఈ Murdering democracy. This government passed 4 labor codes against the working class, and these labor codes will turn millions of workers into slaves of the corporates. Number 1. Number 2, I was talking about land. How will it go? I'm giving one example of Gujarat. Rakesh ji gave some very good examples. I'm giving you one example. Contract farming. Last year in Gujarat, PepsiCo Company of America concluded agreement with 4 Gujarat farmers to make potato, to grow potato. They grew potato. They went to PepsiCo after 3-4 months to sell that potato they had agreed to buy. They saw the potato, and PepsiCo American company told those 4 farmers, this does not come in our quality standards. We are not going to buy your potatoes. We are not going to give you even 1 naya paisa. On the contrary, PepsiCo company levied a fine of 1 crore rupees on those 4 farmers. Now how would they pay? How would they pay 1 crore rupees 4 farmers? They would have to sell their land. They would have to sell their land. But luckily in Gujarat, like in Andhra, all farmers organizations have come together on a united platform. All Gujarat farmers organizations came together, stood behind those 4 farmers. Big agitation happened. PepsiCo company had to cancel 1 crore rupees that they had levied fine. That was a victory for the farmers in Gujarat. But everywhere will it happen? Everywhere we cannot say. And that is what we are trying to say. We have to fight against these farm laws. నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఈ చట్టాలు తీసుకురావడమే కాదు,
ఇలాంటి చట్టాలే కార్మిక హక్కుల్ని హరిస్తూ 4 చట్టాలు తీసుకొచ్చింది. ఈ రోజు కోట్లాది మందిగా ఉన్నటువంటి కార్మిక Farmers all over India have Maharashtra farmers have committed suicide. Many other state farmers have been forced to commit suicide because of debt. On this, Dr. M.S. Swaminathan, one of the foremost agricultural scientists in India, he was the chairman of the National Commission on Farmers. He gave report. First recommendation he gave is, if you want to stop farmer suicide, if you want to stop the agrarian crisis, you have to give every farmer all over the country MSP at the rate of complete cost of production plus 50% profit. That is C2 plus 50%. That is what Dr. Swaminathan said. From 2006 to 2021, last 15 years, no central government has implemented this very important recommendation. And that is why Sanyukta Kisan Morcha, second important demand, we want a central law to guarantee MSP at C2 plus 50% Swaminathan formula, and we want a guarantee of procurement. That is what the farmers in Delhi and farmers of India are fighting for. All of you know, does Andhra farmer get full MSP? Andhra farmers don't get MSP. Telangana farmers don't get MSP. Most of the states don't get MSP. That is why this demand is very important. ఈరోజు ఇప్పటికీ 4 లక్షల కారణం రుణ సమస్య. అప్పులు పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల్ని ఈ సమస్య నివారించబడాలంటే, రైతుల ఆత్మహత్యలు ఆపాలంటే ఒక్కటి చెప్పారు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. రైతులకు తమ పండించిన పంటకి సరైన ధర రావాలి. దానికోసమే ఒక ఫార్ములాను రూపొందించి మొత్తం పెట్టుబడి దాంతో పాటు 50% లాభాన్ని కలిపితేనే అది గిట్టుబాటు అవుతుంది. అప్పుడే రైతుల ఆత్మహత్యలు నివారించబడతాయని చెప్పేసి స్వామినాథన్ సిఫారసు చేసినప్పటికీ ఈ 15 సంవత్సరాలైనా ఇంతవరకు దాని అమలుకు పూనుకోనటువంటి పరిస్థితి, దాని అమలు కానటువంటి పరిస్థితి. ఇదే ఈ రోజు ఉద్యమంలో కీలకమైన డిమాండ్. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలి. స్వామినాథన్ సిఫారసుని అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసినటువంటిది ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి రెండో డిమాండ్ గా ఉద్యమం సాగుతూ ఉంది. Is only 1,878 rupees per quintal. The Kerala LDF government has been giving farmers of Kerala 2,850 rupees per quintal or paddy for the last 5 years. So this can happen if you have political will and an alternative. In Kerala last year, for the first time, they declared MSP for 16 vegetables and fruits, which no other government in the whole of India state government has done. So this can happen. That is the alternative that we have to fight for. That is what I'm saying. The last point is this, that with the coming times, it is very necessary that this government is not only attacking farmers and workers. Farmers, workers, agricultural workers are producing the wealth of this country. They are producing the wealth of India, but they are being attacked. And who is being helped? All the corporate lobby is not only Indian but also foreign. They are being helped by the Modi government. Their money is increasing. Their income is increasing. Their wealth is increasing. Ambani, Adani and all the rest of them. This is a fight of the people of India against the Modi, Shah, BJP, RSS government and these corporate fellows who help them in election and then they help them after the election. This is what they are doing. This is a fight for democracy, for secularism, for the constitution written by
committee headed by Dr. Baba Saheb Ambedkar. And that is why this is the struggle that we have to fight, and I am sure that we will fight this together and we shall win this together. Jai Hind, Jai Andhra, Inkilab Zindabad. వామపక్షాల నాయకత్వాన్ని ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ధాన్యం పండించినటువంటి రైతులకి ఒక చర్య చేపట్టింది. ఎంఎస్పి ప్రభుత్వం ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 1872 రూపాయలు. కానీ గత 5 సంవత్సరాల నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రైతులకి ధాన్యానికి 2800 రూపాయలు చెల్లిస్తా ఉన్నారు. ఒక క్వింటాకి 1000 రూపాయలు అదనంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర రైతుల కోసం చెల్లిస్తా ఉంది. అంతేకాదు మొత్తం ఇప్పుడు ఈరోజు అనేక చోట్ల ఈ కాయగూరలకి కనీస మద్దతు ధర లేదు, కూరగాయ తోటలకి. కానీ అక్కడ 12 రకాల 16 రకాల కూరగాయలకి అక్కడ కనీస మద్దతు ధర ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రైతుల్ని ఆదుకుంటుంది. నువ్వు చేయదలుచుకుంటే మార్గం ఉంది, ఈ మార్గాన్ని అమలు చేయమని చెప్పేసి చెప్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా, మరొక వైపున అది కేవలం రైతులను ఆదుకోవాలని కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల, కార్మికుల, మొత్తం ప్రజల, శ్రామికులందరి యొక్క శ్రమని దోచుకొని కొంతమంది స్వదేశీ గాని విదేశీ గాని ఆ సంపన్న వర్గాల సంపదని మరింత పెరగడానికే ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అదేవిధంగా మహానాయక అంబేద్కర్ నాయకత్వాన్ని రచించబడినటువంటి ఈ రాజ్యాంగానికి కూడా రక్షణ లేకుండా చేసి దీన్ని తూట్లు పొడిచేటటువంటి చర్యలకు పూనుకుంటా ఉంది. కాబట్టి ఈ దేశంలో ప్రజలందరి యొక్క లక్ష్యంగా ఇప్పుడు మన మధ్య ఈ పోరాటం ఉంది. అది ఈ పోరాటం విజయవంతం కావాలని చెప్పేసి మీరందరూ భాగస్వాములు కావాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నానని చెప్పారు వారు. Thank you so much, Ashok Dhawale साहब. Now you have to निकलेगा 5:30 बजे को निकलना है और हमारा प्यारे बच्चों, सबसे पहले हम पंजाब से चलकर आपको आपकी एजुटेशन में पिछले समय में शहीद हुए आंध्रा की धरती के सभी लोगों को सलाम करता हूँ, सत श्री अकाल कहता हूँ. वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह. పంజాబ్ నుంచి రైతు ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఆ పోరాటం కొనసాగించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఉద్యమ స్ఫూర్తిలో ఏమాత్రం వెనకడుగు వేసే రైతాంగం కాదు. ఆంధ్రప్రదేశ్ రైతాంగం అంతకు మించి కూడా ఈ రైతు సమస్యలపై పోరాడుతుంది. నేను ఆ ఉద్యమ స్ఫూర్తితో మీ దగ్గరికి వచ్చాను. మిమ్మల్ని ఈ ఉద్యమంలో భాగస్వాములు కమ్మని ఆహ్వానిస్తున్నాను. पूरे देश में आंदोलन चल रहा है. केंद्र सरकार द्वारा ले आए हुए खेती कानूनों पर मजदूरों के अधिकारों को जो 44 कानून रद्द करके 4 कोड लाए, मुलाजमों के अधिकारों का हनन करके किसान को एमएसपी दिलाने के लिए और मजदूर को उनका हक दिलाने के लिए पूरे देश में आज जो जन आंदोलन चल रहा है, ये जन आंदोलन पंजाब में सबसे पहले पंजाब के जो लेफ्ट के किसान ऑर्गेनाइजेशन है, उन्होंने ऑल इंडिया किसान कोऑर्डिनेशन संघर्ष कमेटी उनके मंच से शुरू किया. उसके बाद पंजाब में एक मोर्चा बनाया. पंजाब में 2 महीने तक रेलवे ट्रैक, टोल प्लाजा और कॉरपोरेट के माल्स को बंद किया, जो अभी भी बंद है. और उसके बाद हम 26 नवंबर को दिल्ली में आए. పోరాటం ప్రారంభించాం. అక్కడ కార్పొరేట్ శక్తులను ఏమాత్రం అడుగు ముందుకు వేయకుండా అడ్డుకున్నాం. అక్కడ షాపింగ్ మాల్ను కూడా మేము నిర్వీర్యపరిచాం, వాటిని కూడా నిలుపుదల చేశాం. ఆ తర్వాత జనవరి 26న మేము ప్రారంభం చేయడం ఉద్యమాన్ని దూతకంటూ పోరాటానికి ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాన్ని ప్రారంభించాం. ఇందులో పంజాబ్ రైతాంగ శక్తి ఎంతో ఉంది. అక్కడ వామై ఈ మోర్చాను ముందుకు తీసుకెళ్తుంది.
देश में जो मोदी सरकार चल रही है उस द्वारा देश के पब्लिक सेक्टर को, जल जंगल जमीन को कारपोरेट को बेचने से रोकने के लिए और समाज के सभी वर्गों, किसान, मजदूर, दुकानदार, मुलाजम सभी को न्याय दिलाने के लिए, और जो केंद्र में मोदी सरकार है जो वर्ल्ड के कारपोरेट के दबाव में आकर हमें एक नई किस्म की गुलामी, जो बिना जंग लड़े और बिना किसी लड़ाई के, खून खराबे के पॉलिसी के तहत देश पर कब्जा जमाने की नई किस्म की गुलामी की जो हमें देने जा रही है, उसके विरुद्ध ये आंदोलन है जो हम लड़ रहे हैं। ఇది కేవలం రైతాంగానికి సంబంధించిన ఆందోళన కాదు. మోడీ సర్కారు కుట్రలు ముందుకు సాగకుండా ఉండాలంటే మనమంతా సంఘటితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజల్ని ఈ పోరాటంలో భాగస్వాములు చేయాలి. नहीं कर पाऊंगा, हम आपको एक अपील करते हैं कि जैसे पंजाब में जन आंदोलन बना, हरियाणा में जन आंदोलन बना और यूपी राजस्थान से होता हुआ आज हमें इसकी जरूरत है कि समाज के सभी वर्गों को, किसान को फसल का दाम, मजदूर को काम, मुलाजिम को उसकी नौकरी की सुरक्षा, उसकी पूरी तनख्वाहें, पेंशन, इसके लिए हम सबको इकट्ठा होना होगा. ఏదైతే ఆందోళన మేము కొనసాగిస్తున్నామో ఈ ఆందోళన కేవలం రైతులకు వచ్చాం. అదే విధంగా ఈ రోజు కూడా ఈ ఉద్యమ స్ఫూర్తితో మీ ఎదుట నిలబడి మేము అభ్యర్థిస్తున్నాం, ఉద్యమంలో మీరంతా కూడా భాగస్వాములు కండి. ये कानून लाई है और लगातार तोड़ रही है, उस संविधान को बचाना है. और हमने वो देशभक्त को जिन्होंने देश में आज़ादी जाने के लिए बहुत सारी कुर्बानियाँ दी, महात्मा गांधी, शहीद आजम भगत सिंह, नेताजी सुभाष चंद्र बोस, डॉक्टर B.R. अम्बेडकर जी, उनको सच्ची श्रद्धांजलि होगी कि आओ हम मिलकर ये आज़ादी की जो दूसरी जंग है लड़े जीते. इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. దీన్ని స్వాతంత్ర పోరాటంగా భావించాలి. మన పూర్వీకుల త్యాగాన్ని మనం గుర్తుంచుకోవాలి. మహాత్మా గాంధీ, భగత్ సింగ్ ఏదైతే ఆత్మ బలిదానాలు చేశారో ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి. భారత రాజ్యాంగ పరిరక్షణలోనే మన దేశ భవిష్యత్తు ఇమిడిపడి ఉంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనమంతా పోరాటం చేద్దాం, రండి కదులుదాం, ముందుకు రండి అని చెప్పి ఆయన పిలిపించారు. ఇన్కిలాబ్ జిందాబాద్. और आज की महापंचायत में पहुंचे हुए मेरे किसान और बहनों, मैं अपनी बात लंबी नहीं करूंगा, एक दो बातें करूंगा. पहले तो इस आंदोलन की बात है. ये आंदोलन जिसको 26 अप्रैल को पूरे 5 महीने हो जाएंगे, ये इससे भी लंबा जाएगा, क्योंकि ये आंदोलन पूरे देश का, देश की पूरी जनता का आंदोलन है. इसलिए इस आंदोलन के पीछे हटने के लिए 1% भी गुंजाइश नहीं. ये आंदोलन केवल तो केवल 101% जीता जाएगा. इससे शॉर्टकट रास्ता कोई इसमें है नहीं. సోదరులను ఆపేది లేదు. 100కి 101% ఈ పోరాటం విజయవంతం అవుతుందని మేము దృఢంగా నమ్ముతున్నాము. ఈ పోరాటం విజయవంతమై తీరుతుంది. हिंदुस्तान की सरकार नहीं, इसके पीछे देश का पूरा कारपोरेट मीडिया और पूरे संसार का कारपोरेट सेक्टर, वर्ल्ड बैंक, अंतर्राष्ट्रीय मुद्रा कोष और विश्व व्यापार संस्था जैसे सभी जो संस्थाएं इसके पीछे खड़ी हैं. ఆందోళన కాదు, ఇది ఈ దేశం కోసం ఆందోళన. కార్పొరేట్ శక్తులకి ఎండగట్టడానికి చేసే ఆందోళన. కార్పొరేట్ శక్తులు ఈ దేశాన్ని కబళించడానికి, ఈ దేశాన్ని సంపదను దోచుకోవడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ ప్రయత్నాన్ని ప్రతిఘటించడం కోసం కొనసాగుతున్న ఆందోళన. कि दिल्ली हमारे से बहुत दूर है, इसीलिए हमारे नेतागण पूरे देश में घूम रहे हैं और घूम के हम आपको एक स्नेहा दे रहे हैं कि इस आंदोलन को पूरे गांव-गांव में, गली-गली में पूरे जन आंदोलन होया जाए
क्योंकि एक ये वर्गीय संघर्ष है, क्लास स्ट्रगल है, इसके सिवा और कुछ नहीं है। ఇక్కడ ఒంగోలు ప్రాంతానికి కూడా అందుకే వచ్చాం, ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం। हिंदुस्तान की पूरी कीर्ति जमात का आंदोलन है और हिंदुस्तान का किसान भले ही धोती पहनता हो, पतलून पहनता हो, टर्बन पहनता हो, टोपी पहनता हो, उसकी लूट एक बराबर होती है। मैं पंजाब से आया हूँ, मेरे पंजाब का सीएम कैप्टन अमरिंदर सिंह सरदार है, सिख है, मेरे तरह पगड़ी बांधता है, पर वो जब लूट करता है, वो हिंदू किसान हो, मुसलमान किसान हो, सिख किसान हो, सभी की लूट बराबर करता है। इसलिए हम बोलते हैं कि जमाती संघर्ष है, वर्गीय संघर्ष है, ये जीतने से सिवाय हमारे पास का कोई चारा नहीं। దేశ దోచే క్రమంలో అందరూ పాలకులు ఒకే విధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తారు। నేను సిక్కుగా తలపాగాతో మీ ముందు నిలబడ్డాను, మా దగ్గర ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి కూడా రైతుల్ని దోచే విషయంలో అదే వైఖరి అవలంబిస్తారు। అందుకే రైతాంగం, దేశంలో ఉన్న రైతాంగం సమస్యలంతా ఒకటే, మనమంతా సంఘటితమై మన అందరి సమస్యల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది। मीडिया ने और केंद्र सरकार ने एक षड्यंत्र रचा है, बहुत गंभीर बात है। वो क्या बोलते हैं कि सरकार भी 2 कदम आगे बढ़ी है, किसानों को 2 कदम पीछे हटना चाहिए। मैं आपके माध्यम से केंद्र की सरकार को ये बोलना चाहता हूँ कि ये कोई ट्रेड यूनियन का डिमांड नोट्स नहीं, ये नीति का सवाल है। हमने मांग नहीं की, केंद्र की सरकार ने धक्के से ये कानून किसानों के ऊपर ठोसा है, इसलिए इसको खत्म कराने के बगैर इससे कम कोई समझौता नहीं होगा। धन्यवाद। ఆందోళన గురించి మీకు తెలుసు, ఆ ఆందోళనకు సంబంధించిన అంశాల్లో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు। అయినప్పటికీ కూడా మేము ఉద్యమాన్ని ఏమాత్రం విరమించేది లేదు, మేము పోరాడతాం, నిజంగా విజయం సాధిస్తాం। మీ అందరికి కూడా విప్లవాభినందనాలు। కొనసాగుతుందని ఆ విషయం మీకు చెప్పడం కూడా మా బాధ్యత। మేము నిర్ణయించింది ఏమిటంటే 3 చట్టాలు రద్దు కావాలి, ఎలక్ట్రిసిటీ బిల్లు రద్దు కావాలి, రద్దన్న కావాలి, మోడీ 2024లో దిగన్న పోవాలి, అప్పటిదాకా ఈ ఉద్యమం కొనసాగుతుంది। ఇది మొదటి విషయం। ఈ రెండోది ఏమిటంటే ఇప్పటిదాకా ఉద్యమం రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు చేశారు, కార్మిక చట్టాల ప్రమాదం కూడా ఉంటుంది। మేము నిర్ణయించింది ఏమిటనంటే ఇప్పటి నుంచి జరిగేటటువంటి ఉద్యమం ఒక్క రైతాంగ ఉద్యమమే కాదు, విశాఖపట్నంలో జరుగుతున్న స్టీలు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని రైతాంగ ఉద్యమంతో కలిసి ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంగా మార్చాలి। విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాదు, విశాఖ ఉక్కు ప్రజల హక్కుగా మార్చాలనే పేరుతో ఈ ఉద్యమాన్ని మేము మారుస్తా ఉన్నాము। ఇది రెండోది। మూడోది, ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎందుకని ఈ ఉద్యమం మాకింత ఈ పద్ధతిలో జరుగుతూ ఉంది? పంజాబ్లో ఉద్యమం అన్నారు, లేదా ఇంకొక రకంగా చెప్పారు। జనవరి 26వ తారీఖున పార్లమెంటు చెలవు పెడితే లక్షల మంది పాల్గొంటే మోడీ గారు అనేక రకాలుగా దుష్ప్రచారం చేసి అరెస్ట్ చేయాలని చూస్తే 27వ తారీఖున తెకాయత్ గారిని అరెస్ట్ చేయాలని వచ్చారు। అప్పటిదాకా పంజాబ్ ఉద్యమం ఎక్కువ పాల్గొంటున్నారు। తెకాయత్ గారు ఏమిటంటే 28 పార్లమెంటు సీట్లలో బీజేపీని ఓడించేదాకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతాము। ఇది ఈ పోరాటం। అంతేకాదు, ఇక్కడ మనం ఒక రోజుకు ఇబ్బంది పడుతుంటాం। 144 రోజులుగా ఢిల్లీ చుట్టూ 5 జాతీయ రహదారుల్లో అక్కడే వండుకుంటున్నారు, అక్కడే తింటున్నారు। మీకు ఒకటి చెప్పాలి, మీకు ఓపిక ఉంటే ఢిల్లీ వస్తే ప్రకాశం జిల్లా నుంచి లక్షల మంది వచ్చినా మీకు భోజనం పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము। ఆ చైతన్యంతో ఈ పోరాటం కొనసాగుతూ ఉంది। మేము ఒకటి నిర్ణయించుకున్నాం, గాంధీ గారి శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని నడుపుదాం। మోడీ గారు ఇది మా చేతగానితనం అనుకుంటే ఈ ఉద్యమంలో భగత్ సింగ్ ఉన్నాడు, ఆ వైపు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము అనే పద్ధతిలో కొనసాగుతూ ఉంది। ఇక చివరిగా మా ఉద్యమంలో వ్యవసాయ కార్మికులు ఉన్నారు, రైతులు ఉన్నారు, దళితులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, సమస్త ప్రజానీకం ఉన్నారు। ఇంకొక విషయం చెప్పాలి, దేశాన్ని కాపాడినటువంటి సైనికులు అందరూ ట్రాక్టర్ల మహిళలు ఢిల్లీ మార్చింగ్ మహిళలు చేస్తే మహిళలకు ట్రాక్టర్ నేర్పింది ఎవరంటే మాజీ సైనికులు ట్రాక్టర్లు నడిపి మీ కండగా ఉంటాం, మేము పాల్గొంటామని చెప్తా ఉన్నారు। అంతేకాదు, మోడీ ఎందుకు భయపడుతున్నా తెలుసా? 37% సైన్యంలో పంజాబీలు ఉన్నారు,
గాల్వాన్ లోయలో చైనా జరిగే యుద్ధం, అక్కడ జరుగుతున్న పోరాటంలో పంజాబీలు ఉన్నారు. ఇవాళ సైన్యంలో ఉన్నటువంటి మార్పు ఏమిటనంటే, మీరు గనక రైతాంగం మీద పోరాటం చేస్తే సైన్యం మేము తిరగబడక చూస్తా ఉంది అనేటటువంటి మెసేజ్ వచ్చింది. అందుకే చివరిగా మీకు చెప్పేది, ఈ పోరాటం మోడీ ఏం మోడీ, ఇది మోడీ కోసం, మోడీకి వ్యతిరేకమైతే మనం విజయం ఎప్పుడో సాధించవచ్చు. కానీ ఈ పోరాటం కార్పొరేట్లకి, ధనవంతులకి, కోటీశ్వరులకి, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. ఒకప్పుడు బ్రిటిష్ వాడికి ఎట్లయితే వ్యతిరేకంగా పోరాటం చేశామో తాత్కాలికంగా మనం కొంతమందిని కోల్పోవచ్చు, అల్లూరి సీతారామరాజు గారిని కోల్పోవచ్చు, భగత్ సింగ్ ని కోల్పోవచ్చు. కానీ బ్రిటిష్ వాళ్ళని గెదిమి ఓడించాం. ఈ రైతాంగ పోరాటం కార్పొరేట్ని, మోడీని, అంబానీని, అదానీని ఓడించి తీరుతాం అనే పద్ధతిలో ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తా ఉన్నాం. మీకు ఒక్కడే చెప్పేది, విజయం సాధిస్తాం. విజయం సాధించడమే కాదు, చట్టాలను రద్దు చేసి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అనే దాన్ని ఆపి మళ్ళీ మీ దగ్గరకి రైతాంగ ఉద్యమం నాయకులు వస్తారని తెలియజేస్తూ, ఇంత ఓపికగా ప్రకాశం జిల్లా వట్టిపోయలేదు. అనేక పోరాటాలు జరిగినాయి, ఉద్యమాలు జరిగినాయి. రైతాంగ పోరాటంలో కూడా ఈ ప్రకాశం జిల్లా భవిష్యత్తులో అగ్రభాగంలో ఉంటుందని తెలియజేస్తూ, ఒక్క విషయం చివరిగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు. మాకు ఆందోళన కలుగుతుంది ఏమిటంటే, దేశంలో జీడిపిలో 16% వ్యవసాయం నుంచి వస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్ లో 34% వస్తా ఉంది. అంటే ప్రతి 100 రూపాయల్లో 34 రైతాంగం నుంచి వస్తా ఉంటే జగన్ గారు మాట్లాడరా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరా, మోడీకి భయపడతారా, మోడీకి తలంచుతారా? కానీ తెలుగు ప్రజల యొక్క ఔనిత్యం ఏమిటనంటే, కేంద్ర ప్రభుత్వాన్ని మెడల వంచాము తప్ప మనం ఎప్పుడూ కూడా వాంఛన అనలేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ ఆలోచన మార్చుకోండి. రైతాంగ ఉద్యమంలో మీరు కలిసి రండి. అట్లా కనుక కలిసి రాకపోతే మోడీ గారికి పట్టిన గతి మీకు పడుతుందని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము. మేము ఆహ్వానిస్తున్నాం. బంధును బలపరిచారు, సంతోషపడ్డాం. కానీ పోరాటంలో కలిసి రండి. కలిసి వస్తే కేరళ ముఖ్యమంత్రి గారికి ప్రజలు ఎలా నిరాజనాలు పడతా ఉన్నారో మీకు కూడా నిరాజనాలు పడతారు అని తెలియజేస్తూ, ఇంత ఓపిక కూర్చుని మీ అందరికీ నమస్కారం, సెలవు మిత్రులారా. ధన్యవాదాలు వెంకట్ గారు. दिल्ली में जो किसान आंदोलन 5 महीना से चल रहा है, हमें लगता है कि इस देश में देरी से इनकलाब की आवाज तेजी से जिंदी हुई है. भगत सिंह जी ने कि ब्रिटिश का काला राज नहीं चलेगा, वही मकसद लेकर जो भारत की संसद है, किसान के खिलाफ, किसानों का पूरा आजादी खत्म करने की जो साजिश है, इसलिए जो उन्हें काला कानून बनाया, ये काला कानून के खिलाफ पंजाब, हरियाणा और पूरे देश के किसान मजदूर भाई पहली बार दिल्ली के संसद को घेर लिया है, सर कर लिया है. देने से नहीं, हम आजादी चाहते थे. ब्रिटिश से 200 साल लड़े. हुमायूं, अकबर, बाबर के खिलाफ भी हम लड़े. हमारा लंबा समय से ये किसान मजदूर का जंग जारी है. हम चाहते हैं. ఇంతటితో ఆగదు. ఈ దేశంలోని మోడీ సర్కారుని, ఫాసిస్ట్ శక్తుల్ని నిరంతరంగా తరిమే క్రమంలోనే ఈ పోరాటం సాగుతుంది. ఈ దేశంలో 73 ఏళ్ల కాలంలో పార్లమెంట్లో బాబరీ మసీదు, రామ మందిరం నిర్మాణం పైన చర్చలు జరిగినాయి. గురించి